హలో సార్. నేను నరేంద్ర నగర్ కాలనీ నివాసిని సార్. నా పేరు కోటేశ్వరరావు అండి. నేను 2004 సంవత్సరంలో ఈ కాలనీకి వచ్చాను. ఇక్కడనే స్థిరపడి ఎంతకాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నా. అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఈ కాలనీలోనండి ఇది ఒక లేఅవుట్ ద్వారా ఏర్పడింది. ఈ నరేంద్ర నగర్ కాలనీ అనేది. మరి ఈ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోళ్ళు అమ్మకాలు ఎలా ఉన్నా ఇక్కడ ఉండవలసినటువంటి పార్కు స్థలాలన్నీ కూడా అన్ని గోల్మాల్ పరిస్థితి అయిపోయింది. వీటి ఈ లేఅవుట్ పార్కులు అయితే ఏవైతే ఉండాలో అవి ఎక్కడ ఉన్నాయో, ఎంతెంత ఉన్నాయో కూడా లెక్కలు లేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ లెక్కలు మరి స్థానిక సంస్థలైనటువంటి ఈ గ్రామ పంచాయతీలు కానీ, తర్వాత వచ్చిన మున్సిపాలిటీలు కానీ ఎక్కడ సరైనటువంటి వివరాలు లేవు. సరే, భూమి పరంగా చూసినా కూడా యథార్థంగా ఈ భూమి వాస్తవంగా అది అది ఎవరిదో, ఎవరి పేరుతుందో, ఎంత ఉండాలో ఇలాంటి వివరాలు కూడా ఏది సరిపోవట్లేదనే చెప్పచ్చు. కనుక ఈ సందర్భం ఎలా ఉంటే ఇది చాలదన్నట్టు పోగా ఈ ఉన్నటువంటి ఏదో స్థలాలు ఏదో ఇక్కడ చెరువు దగ్గర ఒకటి ఉంది, తర్వాత రామాలయం దగ్గర ఒకటి ఉంది, అంటే శివాలయం దగ్గర ఒకటి ఉంది. ఇట్లా చెప్పుకుంటా వస్తూ కాలయాపన చేసుకుంటా వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ అమ్ముకుందామా, ఎట్లా దీన్ని క్యాష్ చేసుకుందామా అనే ఆలోచన తప్ప రెండోది ఏం కనపడలేదు. ప్రజలు కల్పించుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తక్కువే అనిపిస్తూ ఉంది. ఎవరో పట్టించుకున్నా కూడా దాని మీద వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం కానీ, లేకపోతే లెక్క చేయడం కానీ జరగడం లేదు. కనుక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ శివాలయం దగ్గర ఒక 7 గుంటల స్థలం గతంలో లోకాయుక్త పర్యవేక్షకుడిగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి కొలతలు కొలిసి 7 గుంటల స్థలం ఇక్కడ ఉంది, ఇది పార్కు రిజర్వ్డ్ స్థలంగా గుర్తించబడింది అని చెప్పి ఒక నివేదిక కూడా తయారు చేసి లోకాయుక్త గారికి సమర్పించటం. అదే లోకాయుక్త గారు సంబంధించినటువంటి లోకల్ బాడీకి, మరి డిపిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా తెలియపరిచి రికార్డులోకి ఎక్కడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా లెక్క చేయడం లేదు. ఇదే కాక ఈ లోకాయుక్తతో పాటు హైకోర్టుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. హైకోర్టులో కూడా దీనికి ఈ పార్కు స్థలాలని 2 ఎకరాల 3 గుంటలు కాపాడమని నిర్బంధంగా, ఖచ్చితంగా, స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఈ ఈ ఉత్తర్వులను కూడా లెక్క చేయలేని పరిస్థితి. మరి లెక్క చేయడం లేదు. మరి లెక్క చేయకపోవడం వల్లే ఇది వాళ్ళకి చాలా చిన్న విషయంగా కనపడతా ఉంది. సులభంగా ఎంతైనా అమ్ముకోవచ్చు, ఏమైనా చేయవచ్చు, మనకు ఏదో లేదన్నట్టు అమ్మకాలు సాగిస్తున్నారు. మరి ఈ శివాలయం దగ్గర 7 గుంటల స్థలంలో ఉన్నటువంటి 228 చదరపు మీటర్లు, 228 చదరపు గజాలు, మీటర్లుగా చదరపు గజాలు ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రకటన ద్వారా అమ్మజూపడం జరిగింది. ఈ స్థలం ఒక విడిభాగం కాదు. ఇది ఈ 7 గుంటల స్థలంలోదే ఏదైతే లోకాయుక్త ఇక్కడ గ్రామ లేఅవుట్కు సంబంధించింది అని నిర్ణయించబడిందో దాంట్లోనే అమ్మజూపుతున్నారు. మరి అమ్మేవారు ఎలా అమ్ముతారో, కొనేవారు ఎలా కొంటారో అది ప్రజలకి తెలియాలి. తర్వాత వచ్చే ఇబ్బందులు కూడా వారే మరి అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం
ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనుక మరి కనీసం అధికారులైనా పట్టించుకొని ఇది ఎలా అమ్ముతారు, ఎలా చేస్తారు, అట్లా వీటి రక్షణ ఏంటి, వీటిని ఎలా అభివృద్ధి చేశారు, ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించినట్టు అధికారి కూడా కనపడటం లేదు. మరి ఈ విధంగా యథేచ్ఛగా జరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ 7 గుంటల స్థలం యథార్థానికి ఈ లేఅవుట్ వేసుకున్నటువంటి యజమాని సత్యనారాయణ గౌడ్ గారికి చెందింది. ఆయన 2004 డిసెంబర్లో పరమపదించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సతీమణి, ఆమె చేతికి అడ్డం లేని పరిస్థితుల్లో ఆమె ఇష్టమైన చోటల్లా అమ్ముకోవడం కూడా ఆమె కూడా చేస్తున్నారు. వారిని ఈ ఎవరైతే ఈ లేఅవుట్కి మరి ఉద్యోగుల తరఫున ఒక భవన నిర్మాణ సొసైటీగా ఏర్పడినటువంటి బ్రాంచి ప్రతిపాదించబడి ఇక్కడ నియమించబడి మరి భవన నిర్మాణాలు అవన్నీ కొనసాగించారు. వారి చేతుల్లోకి అనుకోకుండా ఈ లేఅవుట్ నిర్వహణ రావడం జరిగింది. వారు ఇష్టం వచ్చినట్టు వారు దీన్ని వ్యాపార సంస్థగా మరి రూపొందించి వారు సులభంగా ఉపయోగించుకున్నారు. వారు ప్రమేయంతో జరిగాయని కూడా వారు స్వహస్తాలతో కూడా వారు చేస్తున్నారు కొంతమంది. అయితే అందులో సుధాకర్ అనేటువంటి ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ గారే ఇప్పుడు ఈ